ఇన్ని పార్టీలు కూడా బీసీ కార్డుని వాళ్ళు నెత్తికెత్తుకుంటే మరి తీన్మార్ మల్లన్న ఉనికి ఎక్కడ? అసలు తీన్మార్ మల్లన్న తన సొంత ఉనికి కోసం చేసే ప్రయత్నం కాదు ఇది ఎప్పుడు కూడా. సో ఇక్కడ నేను అది కంక్లూడ్ చేసి మళ్ళీ ఇటు వస్తా. ఇక్కడ ఇన్ని పార్టీలను బీసీ వాదం వైపు తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఎలక్షనే బీసీ వాదం చుట్టూ నడిపించగలిగినాం 2 నెలల పాటు. ఈ పార్టీలు ఈ వ్యవహారం అంతా మాట్లాడుతున్న బీసీ వాదం ఏదైతే ఉందో ఇదే ఉద్యమం. ఒక అంశం గురించి ఎక్కువ మంది ఎక్కువ చోట్ల మాట్లాడుకోవడమే ఉద్యమం. మా నిర్వచనం అది. ఇవాళ బీసీ అనే అంశం గురించి అన్ని పార్టీలు మాట్లాడుకొని అన్ని నిర్ణయాలు బీసీల చుట్టూ జరిగినప్పుడు అది ఉద్యమం. సో ఇవాళ బీసీ ఉద్యమం బలపడి ఫలితాలను ఇస్తుందనడానికి ఇది సాక్ష్యం. ఇక తీన్మార్ మల్లన్న వీళ్ళందరూ బీసీ నినాదం ఎత్తుకున్న తర్వాత మీరేంది? నేనేమంటున్నా, ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డి గారిని తొలగించి కాంగ్రెస్ పార్టీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తే ఐఎమ్ హ్యాపీ. తీన్మార్ మల్లన్న వ్యక్తిగత స్వార్థాల కోసం చేసేటువంటి కార్యక్రమాలు కావు ఇవి. ఒకవేళ తీన్మార్ మల్లన్నకి ఏమైనా పదవులు కావాలనుకుంటే ఈ ప్రభుత్వంతో సఖ్యత ఉండి నెరవేర్చుకోవాలి. నేను ఇక్కడికి వచ్చింది అది నా సస్పెన్షన్ లెటర్. ఫ్రేమ్ కట్టించి పెట్టుకున్నారు. అంటే అనుక్షణం మీకు గుర్తు రావాలని అంటే కాంగ్రెస్ చేసిన మీరు చూడండి. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని వాడు బ్లాక్ మెయిలర్ దొంగ అని తిట్టిండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని 50 కోట్లు ఇచ్చి పీసీసీ చీఫ్ పదవి తెచ్చుకుందని చెప్పి స్టేట్మెంట్ చేసిండు. ఆ తర్వాత జగ్గారెడ్డి గారు ఇవాళ మాట్లాడుతూ అసలు నాకు ఈ లిస్టు ఆశ్చర్యంగా ఉందనే మాట చెప్పిండు. చిన్నారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి తూడి మెగారెడ్డిని తులనాడిండు అక్కడే. వీళ్ళందరూ కూడా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసం మాట్లాడినటువంటి వ్యక్తులు. వాళ్ళకి షోకాజ్ నోటీస్ కూడా లేదు. కానీ ప్రజల కోసం మాట్లాడి సస్పెండ్ అయినటువంటి నేను అది నాకు అమూల్యమైన పత్రంగా అడబెట్టిన. అందుకే ఫ్రేమ్ కట్టించి పెట్టిన మరి అది. ఇక తీన్మార్ మల్లన్నకు వ్యక్తిగతమైనటువంటి ఎజెండాలు ఏమీ లేవు. నా ఎజెండా బీసీ ఎజెండా. నేను నా వ్యక్తిగతమైనటువంటి అంశాలు ఉంటే నేను ఇంకేదో పదవుల్లో ప్రాజెక్టులో ఆశించి ఉంటే అదే ముఖ్యమంత్రి గారితో సఖ్యతగా ఉండి అన్న మీరు చేయండి, మా బీసీలు ఆగమైపోయినా పర్వాలేదు మీరు చేయండి మేము అంటే నాకు ఏదో ఒకటి వచ్చేది కదా. ఇవన్నీ వదిలిపెట్టి అందుకే నేను గతంలో తాజ్ కృష్ణలో మీటింగ్ పెట్టినప్పుడు క్లియర్గా చెప్పిన, ఒకవేళ నాకు మంత్రి పదవి వద్దు ఇవ్వాలనేటువంటి ఆలోచన మీకుంటే నా మంత్రి పదవిని వేరే బీసీకి ఇవ్వండి అని చెప్పిన. నేను ఇంత క్లారిటీగా ఉన్నా.